మార్చి 2024 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్డ్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ చంద్రమౌళి అన్నారు. తాము దాచుకున్న డబ్బులను ప్రభుత్వం తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కన్వీనర్ చంద్రమౌళి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు రాక చనిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయని, అయినా ఎమ్మెల్యేలు మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాములు, నాయకులు అశోక్, ఆంజనేయులు పలువురు పాల్గొన్నారు. రాష్ట్రం మొత్తం మీద రిటైర్మెంట్ అని బట్టి చాలామంది తప్పుడు లెక్క చెప్తా ఉన్నారు. రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు 2024 మార్చి నుంచి డిసెంబర్ వరకు 8,972 మంది రిటైర్ అయ్యారు. జనవరి 25 నుంచి అక్టోబర్ వరకు ఒక 7,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. టోటల్గా ఒక 15,000-16,000 మంది రిటైర్మెంట్ అయితే వాళ్ళకు రావాల్సిన డబ్బులు కేవలం ఒక 6,500, 7,000, 70,000 తప్ప మాకు రావాల్సింది వేరే లేదు. దీనికి 16,000 కోట్లు కావాలి, 18,000 కోట్లు కావాలని చెప్పి ప్రభుత్వానికి తప్పుడు సంకేతం ఇచ్చి, అంటే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇస్తున్నాయా? ఎటు చేసి 50 లక్షలకు 60 లక్షలకు అయితే ఎవరికి మించలేదు. ఈ డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం చేసి ఆందోళన లోపల సమావేశం జరిగితే ఇవాళ ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పెన్షన్ సంఘాలు అందరూ కూర్చొని ఒక ధర్నాకు పిలిపిస్తే ప్రభుత్వం చర్చలు పిలిచి మీ డబ్బులు ఏం చెప్పారు, నన్ను కోసుక తింటారా, నన్ను వండక తింటారా, నాకు నెలకు 18,000 కోట్లు మాత్రమే వస్తాను, నేను ఎవరికి ఇవ్వాలి, షాదీ ముబారక్ అప్పన్న, మన తర్వాత రైతు బంధు అప్పన్న, కళ్యాణ లక్ష్మి అప్పన్న అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే మేము ఏమంటున్నాం అంటే వాళ్ళందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళ సంక్షేమ పథకాలు మీరు ఆపడానికి వీల్లేదు. అదేవిధంగా మేము వేతన జీవులం కాబట్టి మాకు కూడా డబ్బులు ఆపడానికి వీల్లేదు. మీరు ఏం చేస్తారు, మీరు ఆపదలుచుకుంటే ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరూ 6 నెలల జీతాలు ఆపండి. ఎందుకు ఆపండి అంటే వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మేము స్థాయి లోపల ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ డబ్బులు వస్తేనే మేము బతికేటువంటి పరిస్థితి ఉన్నది. డబ్బులు వస్తేనే ఇవాళ పిల్లలు పెళ్లి చేసే పరిస్థితి ఉన్నది. డబ్బులు వస్తేనే మా అప్పులన్నీ తీర్చే పరిస్థితి.